మీరు ఆఫీస్‌లో ప్రెజెంటేషన్‌లు తయారు చేయాలంటే భయపడిపోతున్నారా? గంటల తరబడి స్లైడ్‌లను డిజైన్ చేస్తూ, డేటాను అరేంజ్ చేస్తూ విసిగిపోతున్నారా? అయితే మీకు ఒక టూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ ప్రెజెంటేషన్‌లను కేవలం నిమిషాల్లో చాలా డిజైన్‌గా తయారు చేసే ఒక మ్యాజికల్ ఏఐ టూల్. పవర్ పాయింట్ లేదా గూగుల్ స్లైడ్‌లకు గుడ్ బై చెప్పి గామా.ఏఐ ప్రపంచంలోకి స్వాగతం పలుకుదాం. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. గామా.ఏఐ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారిత ప్రెజెంటేషన్ టూల్. ఇది కేవలం మీరు చెప్పిన టాపిక్ ఆధారంగా స్లైడ్లను తయారు చేయడమే కాదు, వాటిని అందంగా డిజైన్ చేసి కంటెంట్ ను కూడా మీకోసం రాసి పెడుతుంది. ఇది ప్రెజెంటేషన్, డాక్యుమెంట్లు మరియు వెబ్ పేజ్లను కొన్ని సెకండ్లను క్రియేట్ చేయగలదు. దీన్ని ఎట్లా యూజ్ చేయాలనే ప్రాసెస్ ని ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి గామా.యాప్ అని టైప్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఈమెయిల్ ఐడి తోటి, గూగుల్ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ క్రియేట్ ప్రెజెంటేషన్ ఫ్రమ్ స్క్రాచ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు మెయిన్ ఆప్షన్స్ అయితే డిస్ప్లే అయ్యాయి. సో ఇక్కడ నేను జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో జనరేట్ పైన క్లిక్ చేయగానే మనకు ఆప్షన్స్ అనేది ఈ విధంగా వస్తాయి. దీంట్లో మనకు 10 స్లైడ్స్ వస్తాయి. ప్రెజెంటేషన్, వెబ్ పేజా, డాక్యుమెంటా, సోషల్ మీడియా పోస్టా. ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ ని క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ లో డిస్క్రైబ్ వాట్ యు లైక్ టు మేక్ అని ఉంది. సో ఇక్కడ నేను ఒక టాపిక్ ఇస్తున్నాను. సో చూడండి, నాకు ఈ టాపిక్ సంబంధించి పీపీటీ కావాలి. సో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ 2026 అని ఒక టాపిక్ ఇచ్చాను. నెక్స్ట్ జనరేట్ అవుట్లైన్. సో ఇప్పుడు చూడండి, మనకు టోటల్ 10 స్లైడ్స్ తోటి పీపీటీ అయితే ప్రెజెంటేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ 2026 ద న్యూ ఎరా ఆఫ్ పార్ట్నర్షిప్ అండ్ పవర్ అని చెప్పి మనకు ఏమేం స్లైడ్స్ ఉంటాయి, స్లైడ్స్ లో ఏమేం కంటెంట్ ఉంటుంది అని ఈ విధంగా మనకు జనరేట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ అంతా మాన్యువల్ గా జరగదు, ఆటోమేటిక్ గానే జరుగుతుంది. గామా.యాప్ అనేది మనం ఇచ్చిన ఒక టెక్స్ట్ ని తీసుకొని కంప్లీట్ ప్రాసెస్ ని అయితే ఆటోమేట్ చేస్తుంది. సో చూడండి, 10 స్లైడ్స్ అయితే మనకు కంటెంట్ ఇచ్చింది. నెక్స్ట్ టెక్స్ట్ కంటెంట్ మినిమల్ గా ఉండాలా, డీటెయిల్ గా ఉండాలా, ఎక్స్టెన్సివ్ గా ఉండాలి. సో నేను డీటెయిల్ గా పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ విజువల్స్ ఎట్లా ఉండాలి, మనకు థీమ్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలి అనేది ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ నేను నార్మల్ గా క్లిక్ చేస్తున్నాను. ఇమేజెస్. సో ఇమేజెస్ అనేది మీరు ఎట్లా తీసుకోవాలి, స్టాక్ ఫొటోస్ లేకపోతే ఆటోమేటికల్లీ సెలెక్ట్ బెస్ట్ ఇమేజ్ టైప్ ఫర్ ఈచ్ ఇమేజ్ అని చెప్పి మీకు ఏది ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టోటల్ 10 కార్డ్స్ అంటే 10 స్లైడ్స్ వస్తాయి. ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ 2026 అని చెప్పి ఫస్ట్ స్లైడ్ సంబంధించిన కంటెంట్ అయితే జనరేట్ అయింది. ఇది మెయిన్ స్లైడ్. సో చూడండి, నెక్స్ట్ ద ఏఐ ఎక్స్ప్లోజన్ ర్యాపిడ్ గ్రోత్ అక్రాస్ ఆల్ సెక్టర్స్ అని చెప్పి. సో ఇదంతా మనకు ఆటోమేటిక్ గానే జరుగుతుంది. ఎక్కడ నేను మాన్యువల్ గా ఏమి ఇవ్వట్లేదు. సో మీకు నెక్స్ట్ స్లైడ్ లో టూల్స్ సంబంధించిన డీటెయిల్స్ కానీ బ్రేక్ త్రూ టెక్నాలజీస్ అని చెప్పి. సో టోటల్ గా మనము ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాం, 10 స్లైడ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. సో చూడండి, ప్రతి స్లైడ్ అనేది ఇమేజెస్ తోటి, కంటెంట్ తోటి అండ్ విజువల్స్ తోటి అయితే క్రియేట్ అవుతుంది. సో చూడండి, మనకు టోటల్ గా కంప్లీట్ పీపీటీ అయితే జనరేట్ అయింది. ఇమేజెస్ కానీ, స్లైడ్స్ కానీ, టెక్స్ట్ కానీ, హెడ్డింగ్స్ కానీ, వెక్టార్స్ కానీ చాలా బాగా అయితే మనం క్రియేట్ చేయగలిగాం. సో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్రెజెంట్ అని ఉంటుంది. దీన్ని మనం చూసుకోవచ్చు. 3 డాట్స్ పైన క్లిక్ చేసేస్తే మీకు ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్, ఎక్స్పోర్ట్ టు పవర్ పాయింట్ అని చెప్పి. సో ఇప్పుడు నేను పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, నేను క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా నాకు పీడిఎఫ్ లోకి ప్రెజెంటేషన్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా నాకు ఒక ప్రెజెంటేషన్ అయితే క్రియేట్ అయింది. సో ప్రెజెంటేషన్ చాలా బాగుంది. మీకు విజువల్స్ కానీ, కంటెంట్ కానీ చాలా డీటెయిల్డ్ గా, చాలా ప్రాపర్ గా అయితే మనకు గామా.యాప్ అనేది ఒక పీపీటీని క్రియేట్ చేసింది. సో ఈ విధంగా మీ వర్క్ ను ఆటోమేట్ చేసుకోవడానికి అండ్ టైం ని మనం తగ్గించుకోవడానికి, పర్ఫెక్ట్ పీపీటీ ప్రెజెంటేషన్ ని క్రియేట్ చేయడానికి ఈ గామా.యాప్ అనే ఒక ఏఐ వెబ్సైట్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ కి, ఎంప్లాయీస్ కి, బిజినెస్ చేసే వాళ్ళకి, ప్రెజెంటేషన్స్ ని క్రియేట్ చేసే వాళ్ళకి అందరికీ ఈ అప్లికేషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది.